హాయ్ అండి. నమస్తే. నేను మీ శోభారాణి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. జెండర్‌తో సంబంధం లేదు. రైట్? బ్రెయిన్ హెల్త్ అనేది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరికైనా కావాల్సినటువంటిది కదా! బ్రెయిన్ ఈస్ హీరో. అంటే మన బాడీకి హీరో ఎవరు? బ్రెయిన్ కదా! అది హెల్తీగానే ఉంటేనే కదా! బ్రెయిన్ ఈస్ ద బాస్ హెల్తీగా ఉంటేనే బాడీ సక్రమంగా రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ బ్రెయిన్ హెల్త్ ఇష్యూ అని కాదు, ఇలా అని కాదు, చిన్న పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, అందరిది అందరూ కూడా యాక్టివ్‌గా ఉండాలి అంటే ఇక కొన్ని ఆసనాస్ చేసుకుంటే, ఆసనాస్ వల్ల బ్రెయిన్ హెల్త్ డెవలప్ అవుతుంది అన్నమాట. సో, ఈరోజు కొన్ని ఆసనాస్ ఫర్ ద బ్రెయిన్ హెల్త్. ఓకే. యెస్. కమ్ ఆన్. నౌ మనం అధోముఖ శ్వానాసనాలో ఒక 2 వేరియేషన్స్ చేసుకోబోతున్నాము. దీన్ని అధోముఖ శ్వానాసన అంటారు. డౌన్‌వర్డ్స్ ఫేసింగ్ డాగ్ అంటారనమాట. ఓకే. స్లోలీ మీ ఫీట్‌ని ఇలా పెట్టుకోండి. బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. వాక్ ఫార్వర్డ్ లిటిల్ బిట్ వాక్ ఫార్వర్డ్ చేయండి. ఓకే. పామ్స్ కంప్లీట్లీ ఆన్ ద ఫ్లోర్. Your heels also on the floor. Try to push your chest towards knees. మీ యొక్క చెస్ట్ని టువర్డ్స్ నీస్ వైపు పుష్ చేయండి. అండ్ ట్రై టు ప్లేస్ యువర్ హీల్స్ ఆల్సో ఆన్ ద ఫ్లోర్. డోంట్ రేజ్ యువర్ హీల్స్ అప్. హీల్స్ ఆల్సో ట్రై టు ప్లేస్ యువర్ హీల్స్ ఆల్సో అప్. దీన్ని డౌన్వర్డ్ డాగ్ అంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది, మీ యొక్క హెడ్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది, బ్రెయిన్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఒక 8 బ్రెత్స్ స్టే చేద్దాం. ఎస్. 1 breathe 2 3 4 5 7 and 8. Slowly relax. ఓకే. ఇందులోనే ఇంకొక వేరియేషన్ ఎలా అంటే, ఇదే డౌన్వర్డ్ డాగ్ ఫేస్లో ఉండండి. ఈ యొక్క రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి అన్నమాట. ఓకేనా? బ్రెత్ని నార్మల్ కంట్రోల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోలీ కమింగ్ టు సేమ్ పొజిషన్. ఓకే. ట్రై టు ప్లేస్ యువర్ హీల్స్ ఆల్సో కంప్లీట్లీ ఆన్ ద ఫ్లోర్. పుష్ యువర్ చెస్ట్ టువర్డ్స్ నీస్ and lift your leg up. 1 2 3 4 5 7 and 8. Slowly relax your right leg now. Same. రిలాక్స్ చేసుకోండి. In the child pose, breathe in and breathe out. Stay there for normal breath. ఓకే. ఇప్పుడు ఎలా అయితే రైట్ సైడ్ చేసుకున్నామో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేసుకుందాం. సేమ్. ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ ద ఫ్లోర్. రేజ్ యువర్ నీస్ అప్. ట్రై టు touch your heels also on the floor. Push your chest towards knees and lift your left leg up. 1 2 3 4 breathe 5 6 7 and 8. Slowly relax. Breathe in and breathe out. మళ్ళీ మీ బ్రెత్ నార్మల్ కంట్రోల్ వచ్చే వరకు కూడా చైల్డ్ పోస్లో రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే. అధోముఖ శ్వానాసన డౌన్వర్డ్స్ ఫేసింగ్ డాగ్లో మనం ఇప్పుడు కొన్ని వేరియేషన్స్ చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు పాదహస్తాసనలో కూడా సేమ్ థింగ్. మీరు ఎప్పుడైతే మీ యొక్క హెడ్ని టువర్డ్స్ ఫ్లోర్ వైపుకి బెండ్ చేస్తారో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీ బ్రెయిన్కి బాగా వెళ్తుందన్నమాట. ఓకేనా? స్లోలీ కమింగ్ టు స్టాండింగ్ పొజిషన్.
సేమ్ థింగ్. మీరు ఎప్పుడైనా కూడా ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు డోంట్ హంచ్ యువర్ బ్యాక్, యూజ్ యువర్ హిప్ జాయింట్ ఫర్ ద ఫార్వర్డ్ బెండ్స్. ఫార్వర్డ్ బెండ్స్ ఎప్పుడు చేస్తున్నా కూడా మీ యొక్క హిప్ జాయింట్ని యూజ్ చేయండి, అప్పర్ బాడీని, నెక్ని కాదు. సో యూజ్ యువర్ హిప్ జాయింట్ ఫర్ ద ఫార్వర్డ్ బెండ్, ఏ ఆసన అయినా సరే అది. సో ట్రై టు యూజ్ యువర్, ఎప్పుడు ఫార్వర్డ్ అవుతున్నా కూడా మీ యొక్క హిప్ జాయింట్ అనేది వాడాలన్నమాట. ఓకేనా? ఎస్. సో డైరెక్ట్గా పాదహస్తాసన చేయాలి అనుకోండి, మీ బాడీ సపోర్ట్ చేయదు. సో దానికి ఏం చేద్దామంటే చిన్న వర్కౌట్ చేసుకుందాం. ఎలా చిన్న వర్కౌట్ చేయడం అంటే పామ్స్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 ఈ విధంగా ఒక 20 చేయాలి. 20 చేస్తే ఏమవుతుంది, మీ యొక్క హిప్ జాయింట్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ అవుతుందో మీరు అప్పుడు ఆసనాలకు వెళ్ళినప్పుడు కొంచెం సేపు స్టే చేయగలుగుతారు అండ్ మీరు ఆసన మోర్ డీప్గా చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఎస్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Slowly raise your hands up, bend forward. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మేము ఈజీగానే ఆ పామ్స్ని టచ్ చేయగలుగుతున్నామండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, క్రాస్ యువర్ హ్యాండ్స్, క్రాస్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, మీ యొక్క ఎల్బోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా పామ్స్ టచ్ చేసేవాళ్ళు పామ్స్ టచ్ చేయండి. మేము చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాము, మాకు పామ్స్ ఈజీగా టచ్ అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు క్రాస్ చేయండి. మీ యొక్క ఆర్మ్స్ని టచ్ చేయడానికి చేయండి. 20 చేసుకున్నారనుకోండి, ఒక 3 టైమ్స్ మీ యొక్క హిప్ జాయింట్ అనేది ఫ్లెక్సిబుల్గా అవుతుంది. సో ఇప్పుడు మనం ఆసనలోకి వెళ్ళిపోదాము. దీన్నే పాదహస్తాసన అంటారు. Raise your hands up, lengthen your spine and bend forward to Padahastasana. In this Padahastasana, your head facing towards floor వైపు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా మీ యొక్క బ్రెయిన్కి జరుగుతుంది. స్టే 1 2 3 4 5 6 7 and 8. Slowly coming up. ఈ విధంగా అంటే రోజుకి కొంచెం టైంని పెంచుకుంటూ ఉండండి ఆసనాలు. ఎలాగా 30 సెకండ్స్ ఉన్నారు, 40 సెకండ్స్ ఉన్నారు, 50 సెకండ్స్, అలాగా పాదహస్తాసనలో కొంచెం టైం పెంచుకుంటే మీరు ఎక్కువసేపు ఆసనాలో ఉండగలుగుతారు. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది. సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్తీగా ఉండాలి. నట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి అండ్ వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువగా మనం ఇప్పుడు ఒక జ్యూస్ని మీ లైఫ్ స్టైల్లోకి యాడ్ చేసుకోండి. ఏం జ్యూస్? ఎస్, బూడిది గుమ్మడికాయ జ్యూస్. అంటే మీకు తెలుసు కదా, యాష్గార్డ్ జ్యూస్. ఎస్. సో ఆ జ్యూస్ని మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు ఆలోచించే విధానం హెల్తీగా ఉందనుకోండి, షార్ప్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే స్ట్రైట్గా తీసుకోగలుగుతావు. ఆలోచించే విధానంలో చేంజ్ వస్తుంది. డెసిషన్స్ చాలా షార్ప్గా తీసుకోవడానికి కానీ, ఏదైనా చేసేటప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల కానీ, బ్రెయిన్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో సిచ్యువేషన్కి తగ్గట్టుగా డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ మీకు వస్తుందన్నమాట. సో ఆసన తీసుకోండి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, ఎప్పుడు కూడా మీరు మీ లైఫ్ స్టైల్లోని వర్కౌట్ అనేది ఎక్కువగా అలవాటు చేసుకోండి. రోజు మనం హెల్తీగా ఫుడ్ తింటున్నాము, ఇంతవరకు తింటే కాదు, మినిమం ఒక 40 minutes to 1 hour మీ యొక్క బాడీకి మూమెంట్స్ ఉండేలాగా చూసుకోండి. మూమెంట్స్ మీన్స్ అంతా కాదు, మీకంటూ ఒక వర్కౌట్ సమయాన్ని ఒక 1 hour కేటాయించుకోండి. 40 minutes to 60 minutes వర్కౌట్ చేయండి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. పసుపు కూడా మనకి చాలా మంచిదండి. సో పసుపుని కూడా యాడ్ చేసుకోండి మీ యొక్క ఫుడ్లోకి. గ్రీన్స్ తీసుకోండి, నట్స్ తీసుకోండి. దానివల్ల మీలో చేంజ్ వస్తుంది. అండ్ మీరు ప్రాణాయామ కూడా చాలా ఇంపార్టెంట్.
ప్రాణాయామ చేస్తే మీ బ్రెయిన్ కానీ మీరు కానీ ఎక్కువ యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఒక ప్రాణాయామం నేర్చుకుందామా మరి? ఎస్. అయితే ఇప్పుడు మనము ఒక చిన్న ప్రాణాయామ చేసుకోవడం చూద్దాం. అయితే ప్రాణాయామ చేయడానికి మనం ఇప్పుడు వర్కౌట్ చేయడానికి బాడీ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రాణాయామ చేయడానికి కూడా కొంచెం ముందు ప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎలా ఎప్పుడు కూడా బెల్లీ ఫుల్‌గా బ్రీత్ ఇన్ చేసుకోవాలి అన్నమాట. బ్రీత్ ఇన్ చేసుకోండి. నోటితో చేసుకోండి ఫస్ట్. తర్వాత నిదానంగా మనం నోస్‌తో చేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఎలా ఉంటుంది అంటే హ్యాబిట్స్ అనేది ఫుల్‌గా తీసుకోవడం, బ్రెత్ అనేది అలవాటు లేకపోవడం వల్ల మనము ఫుల్‌గా తీసుకోలేము. ఎప్పుడైతే నోటితో ఫుల్‌గా తీసుకుంటామో అది అలవాటు అవుతుందనమాట. మన యొక్క బెల్లీ నిండుగా బ్రెత్ చేసుకోవడానికి. ఓకేనా? ఫస్ట్ బ్రీత్ ఇన్ విత్ యువర్ మౌత్ అండ్ బ్రీత్ అవుట్ విత్ యువర్ మౌత్. ఈ విధంగా నోటితో బ్రీత్ ఇన్ చేసుకోండి. ఎలా? పొట్ట ఫుల్‌గా బ్రీత్ ఇన్ తీసుకోండి. పొట్ట ఫుల్‌గా బ్రీత్ అవుట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక తర్వాత ఏం చేస్తాం? కపాలభాతి. కపాలభాతి అంటే బ్రీత్ ఇన్ విత్ యువర్ నోస్, బ్రీత్ అవుట్ విత్ యువర్ నోస్ అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ బెల్లీయే లోపలికి మూవ్ అవ్వాలి. వెన్ యువర్ బెల్లీ ఈజ్ మూవింగ్ ఇన్, యువర్ బ్రెత్ గోయింగ్ టు అవుట్. ఒక ఎయిర్ బెలూన్లో ఎలా అయితే ఫుల్గా ఉంటుంది, ఎయిర్ ఫుల్గా ఉందనుకోండి ఏమవుతుంది? మీ బెల్లీ అవుట్ వస్తుంది. బ్రీత్ అవుట్ అయిందనుకోండి మీ బెల్లీ లోపలికి వెళ్తుంది. దీన్ని కపాలభాతి అంటారు. సో మనం అలా చేద్దాం. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ బ్రెత్ కంప్లీట్గా బెల్లీలోకి వెళ్తుందా, చెస్ట్లోకి వెళ్తుందా అనుకొని చూసుకోండి. మ్యాక్సిమం యూజ్ యువర్ బెల్లీ. మొత్తం బెల్లీని యూజ్ చేయండి ఫర్ ద బ్రీత్ అవుట్. కమ్ ఆన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా బ్రెత్ అవుట్ చేసుకోండి. ఇలా ఒక 50 టైమ్స్ చేసుకోండి మీ బ్రెత్. తర్వాత మీ బ్రెత్ నార్మల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత స్లోగా అలోమ విలోమ ప్రాణాయామ చేసుకుంటాం అన్నమాట. ఈ అలోమ విలోమ ప్రాణాయామ అంటే ఎలా అంటే మీ యొక్క రైట్ థంబ్ రైట్ నోజల్ పైన పెట్టుకోండి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ సెంటర్ ఆఫ్ ఐబ్రోస్ పెట్టుకోండి. బ్రీత్ అవుట్ విత్ యువర్ లెఫ్ట్ నోజల్. ఫస్ట్ ఎప్పుడు ప్రాణాయామ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మీ యొక్క లెఫ్ట్ నోజల్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి అన్నమాట. లాంగ్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ విత్ యువర్ లెఫ్ట్, హోల్డ్. బ్రీత్ ఇన్ చేసుకున్న బ్రెత్ని హోల్డ్ చేసుకోండి. ఎంతసేపు హోల్డ్ చేసుకోగలిగితే అంతసేపు హోల్డ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేసుకోండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ చేసుకోండి. నౌ బ్రీత్ అవుట్ విత్ యువర్ లెఫ్ట్. Breathe in with your left. Hold. Breathe out with your right. Breathe in with your right. Hold. Breathe out with your left now. Breathe in with your left. Hold. Breathe out with your right. Breathe in with your right. Hold. Breathe out with your left. ఓకే, ఈ విధంగా 5 to 10 minutes బ్రెత్ చేసుకోండి. చేసుకోవడం అయిపోయిన తర్వాత స్లోగా మీ యొక్క పామ్స్ని రబ్ చేసుకోండి. ఫేస్ పైన మసాజ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి రబ్ చేసుకొని మీ యొక్క ఐస్ పైన పెట్టుకొని ఓపెన్ యువర్ ఐస్. త్రూఅవుట్ ద ఫింగర్స్ గ్యాప్ నుంచి స్లోగా మీ ఐస్ని ఓపెన్ చేయండి. ఓకే, ఈ విధంగా ప్రాణాయామ చేయడం వల్ల మీలో యాంగ్జైటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా క్లియర్ అవుతుంది. మైండ్
షార్ప్‌గా ఉంటుంది. డెసిషన్ తీసుకునే దాంట్లో గానీ, షార్ప్ డెసిషన్స్ కానీ, థింకింగ్ విషయంలో పాజిటివ్‌గా అవ్వడం వల్ల గానీ, ఈ ప్రాణాయామాలు మీరు అబ్జర్వ్ చేయగలుగుతారనమాట. ఒక 10-15 మినిట్స్ చేయండి మార్నింగ్. అదేవిధంగా ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేస్తూ ఉంటే మీ యొక్క బాడీలో వచ్చేటటువంటి మార్పు అండ్ మీ బ్రెయిన్ థింక్ చేసే విధానంలో కానీ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు అనమాట. మీ బ్రెయిన్ ఈజ్ ద హీరో ఫర్ యువర్ బాడీ, రైట్? యెస్, హెల్తీగా ఉంచుకోండి. మీ బ్రెయిన్ పాజిటివ్‌నెస్తోనే ఉండండి ఆల్వేస్. ఓకే, బీ పాజిటివ్, బీ హ్యాపీ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.